వీడేమి హీరోరా, లుక్ లేదు, వెనక మెగా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి హీరో అయిపోయాడు. ఇది 2003లో గంగోత్రి సినిమా రిలీజ్ అయినప్పుడు అతను ఎదుర్కొన్న అవమానం. అసలు ఎవరి కుర్రోడు? మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మల గారి రెండో సంతానంగా 1983 ఏప్రిల్ 8న చెన్నైలో పుట్టాడు. అన్నయ్య అల్లు బాబీ, తమ్ముడు అల్లు శిరీష్. చిన్నప్పుడు ఇంట్లో అందరూ ముద్దుగా బన్నీ అని పిలిచేవాళ్ళు. చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన బన్నీ ఎంఎస్ఆర్ కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎలాగైనా యానిమేటర్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ తాత అల్లు రామలింగయ్య, మావయ్య చిరంజీవిల నట వారసత్వం, చిన్నప్పటి నుంచే డాన్స్, జిమ్నాస్టిక్ మీద ఉన్న ఇష్టం అతన్ని కెమెరా ముందుకు నడిపించాయి. దర్శకేంద్రుడి 100వ సినిమా గంగోత్రితో హీరోగా మారిన బాడీ షేమింగ్ విమర్శలు పలకరించాయి. కానీ ఆ అవమానాలే అతనికి కసిని నేర్పించాయి. ఆర్య సినిమాతో తన డాన్స్ స్టైల్ తో ట్రెండ్ సెటర్ గా మారాడు. తెలుగులో సిక్స్ ప్యాక్ అనే మాట తెలియని రోజుల్లో దేశముద్రు కోసం సిక్స్ ప్యాక్ చేసి టాలీవుడ్ ని షేక్ చేసేశాడు. ఎక్కడ డాన్స్ నేర్చుకోకపోయినా తన ప్రాక్టీస్ తో టాలీవుడ్ మైకేల్ జాక్సన్ లా ఎదిగాడు. కానీ అతని జర్నీ ఎప్పుడూ పూలపాన్పు కాదు. కెరియర్ లో హ్యాపీ వరుడు లాంటి భారీ ఫ్లాప్లు పలకరించాయి. బద్రీనాథ్ సినిమా కోసం ఏకంగా వియత్నాం వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. తన సొంత జుట్టు పెంచి ఎంతో కష్టపడ్డాడు. అయినా సినిమా ఆడలేదు. కానీ అతను ఏనాడు ఆగిపోలేదు. వేదంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న కేబుల్ రాజు పాత్ర అయిన రుద్రమ్మదేవిలో గోన గన్నారెడ్డి అయినా తనకే సాధ్యం అనిపించుకున్నాడు. కేరళలో మల్లు అర్జున్ గా పేరు తెచ్చుకుని ఆ తర్వాత జులై, రేసుగుర్రం, సరైనోడు, అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్స్ తో బాక్స్ ఆఫీస్ ని దడదడలాడించాడు. ఇక పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అవమానించిన వాళ్లే ఆశ్చర్యపోయేలా సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సాధించి 69 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఆ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు సృష్టించాడు. ఎవరైనా నీకు పోటీ ఎవరని అడిగితే నాకు నేనే అతిపెద్ద పోటీ అని నమ్మే అల్లు అర్జున్ ప్రయాణం అవమానాన్ని ఆయుధంగా మార్చుకొని ప్రపంచమే సలాం కొట్టేలా ఎలా ఎదగాలో చెప్పే ఒక అద్భుతమైన పాఠం. బన్నీతో పెట్టుకుంటే తగ్గేదేలే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి. కామెంట్స్ లో బన్నీ లేదా ఐకాన్ స్టార్ అని కామెంట్ చేయండి. The Telugu Michael Jackson is him for sure.